ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1869 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి డిసెంబర్ 3, 2024, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి వివో నుంచి వివో X200 సిరీస్ లాంచ్ డేట్ అఫీషియల్ కన్ఫర్మ్ చేసింది. డిసెంబర్ 12వ తారీఖు ఇండియాలో వివో X200, X200 Pro రెండు ఫోన్స్ అయితే లాంచ్ అయిపోతున్నారు. X200 Pro మినీ ఇండియాకి తీసుకురావట్లేదు వీళ్ళు. ఓన్లీ ఈ రెండు మొబైల్సే మీకు డిసెంబర్ 12వ తారీఖు ఇండియాలో అయితే లాంచ్ చేస్తున్నారు. ఇవి కెమెరా ఫోకస్డ్ ఫోన్స్, కెమెరా చాలా బాగుంటాయి వీటిలో. అండ్ వీటి గురించి వీడియో మీకు డిసెంబర్ 12వ తారీఖు అయితే మన ఛానల్లో వస్తుంది, అప్పుడు మీరు చెక్ చేయొచ్చు. ఈ రోజు ఐక్యూ 13 లాంచ్ చేసింది వీళ్ళ సబ్ బ్రాండ్. వీళ్ళు ఐక్యూ 13ని చాలా అగ్రెసివ్ ప్రైస్ తీసుకోవచ్చు. 52,000 రూపాయలకి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ నాకు తెలిసి వేరే బ్రాండ్ అయితే తీసుకురాదు. ఇదే మీకు తక్కువ రేట్లో 888 ప్రాసెసర్తో వచ్చే ఫోన్. దీని అన్బాక్సింగ్ కూడా మన ఛానల్లో ఈ రోజు పోస్ట్ అయింది. ఒకవేళ చెక్ చేయాలనుకుంటే వీడియో మన ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి. వీడియో కార్డ్స్లో పెడతా, ఎండ్ కార్డ్స్లో ఇక్కడ కూడా పెడతా, డిస్క్రిప్షన్లో పెడతా, ఎక్కడ పెడతా అక్కడ కనపడుతుంది మీకు, నుంచి అని చూసేయచ్చు. నెక్స్ట్ OnePlus నుంచి OnePlus కూడా OnePlus 13 లాంచ్ని కన్ఫర్మ్ చేసింది. ఎగ్జాక్ట్ డేట్ కన్ఫర్మ్ చేయలేదు. జనవరిలో OnePlus 13 ఇండియాలో లాంచ్ అయిద్దని మాత్రం కన్ఫర్మ్ చేసింది. సో జనవరిలో మనం OnePlus 13 చూడొచ్చు, సామ్సంగ్ గెలాక్సీ S25 సిరీస్ చూడొచ్చు. సో జనవరిలో మీకు చాలా ఫోన్స్ అయితే రాబోతున్నాయి. సో OnePlus 13 ఈసారి కొత్త కలర్ కనిపిస్తుంది, బ్లూ కలర్ తోటి కనిపిస్తుంది. గ్రీన్ కలర్ అయితే తీసేశారు. గ్రీన్ కలర్, గ్రీన్ లైన్ అని చెప్పేసి వీళ్ళకి పాపం లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి OnePlus అంటే గ్రీన్ లైన్ అని చెప్పేసి బాగా ట్రోల్ చేశారు. అందుకని చెప్పి మేబీ గ్రీన్ కలర్ తీసేసినట్టున్నారు. బ్లూ కలర్ అయితే కొత్త ఫోన్ కనిపిస్తుంది OnePlus 13లో. అండ్ డిజైన్ కూడా కొద్దిగా చేంజ్ అవుతుంది. ఇది కూడా 888 ప్రాసెసర్తో వస్తుంది. కాకపోతే దీని కాస్ట్ చెప్పా కదా మీకు, ఐక్యూ 13 అంత అగ్రెసివ్ అయితే ప్రైస్ ఉండదు. 65,000 రూపాయలకి తీసుకొని రావచ్చు OnePlus 13. నెక్స్ట్ మోటరోలా నుంచి మోటరోలా G35 ఫోన్ని డిసెంబర్ 10వ తారీఖు ఇండియాలో లాంచ్ చేస్తుంది. ఇది 10,000 రూపాయల లోపు వస్తుంది. అండ్ దీనిలో స్పెషల్ ఏంటంటే ఫుల్ HD డిస్ప్లే. ఇంతకుముందు మోటరోలా G సిరీస్ ఫోన్స్ ఫుల్ HD డిస్ప్లే ఉండేవి కావు. కాకపోతే ఈసారి ప్రాసెసర్ చేంజ్ అవుతుంది. ప్రాసెసర్ ఈసారి క్వాల్కామ్కి వెళ్ళట్లా, వీళ్ళు యూనియాసోసీకి వెళ్తున్నారు. ఎందుకంటే 4K వీడియో రికార్డింగ్ తీసుకోవడం కోసం వెళ్తున్నా అని చెప్తున్నారు. అండ్ ఈసారి మీకు 10,000 రూపీస్ లోపు మోటరోలా నుంచి ఫుల్ HD డిస్ప్లే తోటి 4K వీడియో రికార్డింగ్ తోటి ఈ ఫోన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది డిసెంబర్ 10వ తారీఖు అయితే వస్తుంది. నెక్స్ట్ మన గూగుల్ నుంచి గూగుల్ రీసెంట్ అప్డేట్లో గూగుల్ Pixel 6 అండ్ అబౌవ్ డివైస్కి ఒక కొత్త ఫీచర్ తీసుకొని వచ్చింది. ఈ ఫీచర్ యూస్ చేసి మనం డివైస్ టెంపరేచర్ చెక్ చేయొచ్చు లైవ్గా. ఎక్కడ ఉంటుందంటే ఈ ఫీచర్ మీరు సెట్టింగ్స్లో బ్యాటరీలోకి వెళ్తే బ్యాటరీ డయాగ్నోస్టిక్స్ ఉంటుంది కదా, దానిలో ఈ ఫీచర్ అయితే మీకు కనిపిస్తుంది. అక్కడ మీకు ఫోన్ టెంపరేచర్ ఎంత ఉందో కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే రియల్మీ నార్జో 70 టర్బో ఇది లాంచ్ ప్రైస్కి అయితే వస్తుంది. నార్మల్గా 16,999కి అమ్ముతారు 17,000కి. దీని మీద 2,000 రూపాయలు మీకు కూపన్ డిస్కౌంట్ వస్తుంది. బ్యాంక్ ఆఫర్ కూడా డైరెక్ట్ కూపన్ డిస్కౌంట్ వస్తుంది. 14,999కి 14,999 రూపాయలకి రియల్మీ నార్జో 70 టర్బో అమెజాన్లో ఇప్పుడు ప్రజెంట్ కొనుక్కోవాలనుకుంటే అవైలబుల్గా ఉంది. డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్ అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇంకా మరిన్ని డీల్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ కానీ అక్కడ మీకు ఎప్పటికప్పుడు మంచి మంచి డీల్స్ అయితే పోస్ట్ అవుతుంటాయి. నెక్స్ట్ మనకి టెస్లా నుంచి టెస్లా కార్స్ ఇప్పుడు మీరు యాపిల్ వాచ్తో కంట్రోల్ చేయొచ్చు. ఒకవేళ మీరు కార్కి మర్చిపోయారు, మీరు కార్ దగ్గరికి వచ్చారు, కార్ని అన్లాక్ చేయాలంటే యాపిల్ వాచ్ నుంచి మీరు అన్లాక్ చేయొచ్చు. అండ్ అంతేకాదు మీరు ఏసీ ఆన్ చేయాలన్నా ఆన్ చేయొచ్చు, బూట్ ఓపెన్ చేయాలన్నా ఓపెన్ చేయొచ్చు. ఇవన్నీ మీరు వాచ్ నుంచే కంట్రోల్ చేయొచ్చు. ఓన్లీ యాపిల్ వాచ్కి మాత్రమే పనిచేస్తుంది. ఈ ఫీచర్ ప్రజెంట్ కొంతమందికి కనిపిస్తుంది. 1 month లోపు మొత్తం వరల్డ్ వైడ్ తీసుకొస్తామని చెప్పేసి చెప్తుంది టెస్లా ఈ ఫీచర్ని. నెక్స్ట్ మనకి షాజమ్ బ్యాండ్ అని చెప్పేసి ఒక బ్యాండ్ని ఒక అతను తయారు చేశాడు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. ఈ బ్యాండ్ కుక్కలకి అయితే యూజ్ చేయొచ్చు. ఇతను ఒక కుక్క అయితే పెంచుకుంటున్నాడు. ఇతని పేరు వచ్చేసరికి జాన్ మెక్హాలే. ఇతను నార్మల్గా ఏమి వర్క్ చేస్తూ ఉంటాడు. ఇతను వాళ్ళ కుక్క అంటే ఇష్టం అతనికి. అది దానికి ఒకసారి పాము కాటేసినప్పుడు అది చెప్పుకోలేదు కదా, సో దాని పెయిన్ అది చెప్పుకోలేదు. కొన్ని గంటల తర్వాత అది పడిపోయింది. సో దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి మొత్తం చెక్ చేసి బ్లడ్ టెస్ట్ చేస్తే అప్పుడు బ్లడ్లో విషం ఉన్నట్టు తెలిసింది. 10-15 రోజులు అది బెడ్కి పరిమితం అయిపోయింది. తర్వాత బాగానే అయింది డాక్కి అయితే. అప్పుడు దానికి ఆలోచన వచ్చింది, తన పెయిన్ని నాకు చెప్పుకుంటే బాగుండేది కదా, నేను తనకి హెల్ప్ చేసేవాడిని అని చెప్పేసి ఏఐ యూజ్ చేసి ఒక బ్యాండ్ తయారు చేసాడు అనమాట. ఈ బ్యాండ్ ఏం చేసిందంటే మనం కుక్క లోపల ఏమనుకుంటుందో స్పీకర్ నుంచి బయటకు వస్తుంటుంది. బ్యాండ్లో స్పీకర్ అయితే ఉంటుంది, స్పీకర్ నుంచి బయటకు వస్తూ ఉంటుంది. మనం క్వశ్చన్ అడిగితే దాని సమాధానం స్పీకర్ నుంచి వస్తూ ఉంటుంది. ఒకసారి వినండి, మీకే అర్థమవుతుంది. Jackson, are you hungry? Look into my eyes. Do they look hungry to you? Harley, do you want to go for a walk? Yeah, it would feel nice to get some fresh air in the lungs. Clay, are you hungry? Really? I'm not hungry, I'm hangry. ఇలా పనిచేస్తుంది. ఇది ఎంత యాక్యురేట్ పనిచేస్తుందో మనం చెప్పలేం, కానీ డాగ్ ఏదైతే లోపల అనుకుంటే అది మాత్రం వినిపిస్తుంది అని చెప్పేసి మాత్రం చెప్తున్నారు. ప్రైస్ కూడా దీనిది ఎక్కువ ఉంది. ఈ బ్యాండ్ ఒకవేళ GPS సహాయంతో కావాలంటే, GPS అంటే మీ డాగ్ తప్పిపోద్ది దాన్ని వెతకొచ్చు మనం. జీపీఎస్తో పాటు అయితే $595 ఉంది, 50,000 రూపాయల దాకా ఉంటుంది. ఒకవేళ జీపీఎస్ వద్దనుకుంటే మాత్రం $495, 41,000 రూపాయల దాకా ఉంటుంది. ఇది ప్రజెంట్ అమెరికాలో వీళ్ళు తీసుకొని వస్తున్నారు. మేబీ తర్వాత అన్ని దేశాలకు తీసుకొస్తారో తెలియదు. యాక్చువల్ ఫ్లిప్కార్ట్ నుంచి ఫ్లిప్కార్ట్ ఇప్పుడు మెడిసిన్స్ డెలివరీ చేయబోతుంది. ఫ్లిప్కార్ట్ మినిట్స్ అని చెప్పి ఒక ఫీచర్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అంటే ఫాస్ట్గా మీకు డెలివరీ చేస్తారన్నమాట. మినిట్స్ అంటే ఒక 20 minutes లోపు 10 minutes లోపు డెలివరీస్ ఉంటాయి అట్లాంటివి అనమాట మినిట్స్ అంటే. ఈ సర్వీస్లో భాగంగా ఫ్లిప్కార్ట్ ఇప్పుడు మెడిసిన్స్ కూడా డెలివరీ చేస్తుంది. మెడిసిన్స్ అంటే మీకు జనరల్ మెడిసిన్స్
ఉంటాయి కదా, తలనొప్పి టాబ్లెట్లు కానీ ఇట్లాంటి పారాసిటమాల్ ఇట్లాంటివి అయితే నార్మల్గానే ఇస్తారు. కానీ ఒకవేళ మీరు ఈ జనరల్ మెడిసిన్స్ కాకుండా మిగతా మెడిసిన్స్ ఉంటాయి అట్లాంటివి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కంపల్సరీ కావాల్సి వస్తుంది. అది ఇస్తేనే మీకు ఆ మెడిసిన్స్ అయితే డెలివరీ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి మయన్మార్ నుంచి ఇండియాకు ఒక షిప్ అయితే వస్తుంది. ఈ షిప్ని అండమాన్ నికోబార్లో పోలీసులు అయితే పట్టుకున్నారు. అండ్ ఈ షిప్ ఎలా డిఫరెంట్, కాన్సెప్ట్ చాలా డిఫరెంట్గా ఉంది. డ్రగ్స్ మాఫియా ఇది. దగ్గర షిప్ నుంచి 36,000 కోట్ల విలువ కలిగిన డ్రగ్స్ని అయితే సీజ్ చేశారు. 6,000 కేజీల దాకా ఉంది డ్రగ్స్ అయితే. ఇది వీళ్ళు మయన్మార్ నుంచి ఇండియాకి ఏదైతే సీవే ఉందో సో ఇక్కడ వీళ్ళు ఒక పెద్ద షిప్ అయితే పెట్టుకుంటున్నారు. అండ్ వీళ్ళు కనెక్షన్ వచ్చేసరికి ఇది స్టార్ లింక్ ఏదైతే మొత్తం సర్వీసెస్ మొత్తం నడపాలంటే వీళ్ళకి ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి. ఇంటర్నెట్ కనెక్షన్ వీళ్ళు స్టార్ లింక్ అయితే యూజ్ చేస్తున్నారు. స్టార్ లింక్ మన దగ్గర అవైలబుల్ లేదు. అండ్ చుట్టుపక్కల ఈవెన్ మియన్మార్లో కూడా అవైలబుల్ లేదు. సో వీళ్ళు థాయిలాండ్ నుంచి కానివ్వండి అండ్ కొన్ని దేశాలు ఉంటాయి కదా చుట్టుపక్కల ఏదైతే సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయో వాటి నుంచి కనెక్షన్ అయితే తీసుకుంటున్నారు. వీళ్ళు తీసుకొని అండ్ ఎక్కడి నుంచి ఆ పెద్ద షిప్ నుంచి వీళ్ళు డీల్స్ నడుపుతూ ఉంటారు అన్నమాట. చిన్న షిప్లు వచ్చి ఆ పెద్ద షిప్ దగ్గరికి ఈ డ్రగ్స్ని తీసుకొని వెళ్తూ ఉంటాయి. ఇలా మొత్తం మన చుట్టుపక్కల ఉండే ఇండియా నుంచి మొత్తం చుట్టుపక్కల అన్ని దేశాలకి ఈ డ్రగ్స్ని అయితే వీళ్ళు అమ్ముతూ ఉన్నారు. ఈ షిప్ని అయితే అండమాన్ నికోబార్ దీవులు పోలీసులు అయితే సీజ్ చేశారు. అండ్ దగ్గర చెప్పా కదా 36,000 కోట్ల విలువ కలిగిన డ్రగ్స్ని కూడా సీజ్ చేశారు. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే బాబా బషీర్ అడుగుతున్నారు, నార్మల్గా ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇలాంటివి వస్తుంటాయి కదా, అప్డేట్స్ మనం చేయకపోతే ఏమైనా అవుతుందా ఫోన్ కన్నట్టు. ఎందుకంటే చాలామంది భయపడుతున్నారు అప్డేట్స్ చేస్తాను ప్రాబ్లం అవుతాం ఫోన్కి అని చెప్పేసి. సో ఏదైనా అప్డేట్ మీకు వచ్చింది అనుకోండి ఫోన్కి, మీరు చెక్ చేసుకోండి. గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, అప్డేట్ మొత్తం నెంబర్ కొడితే వచ్చేస్తుంది అనమాట. లేదంటే మీకు కమ్యూనిటీ ఉంటాయి, ఒక్కొక్క మొబైల్కి ఒక కమ్యూనిటీ పేజెస్ ఉంటాయి, అక్కడ కూడా డిస్కషన్ చేసుకుంటూనే ఉంటారు. సో అప్డేట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ మీకు తెలుస్తూ ఉంటాయి. దాని ప్రకారం మీరు డిసైడ్ అవ్వండి అప్డేట్ చేసుకోవాలో వద్దో. లేదు మీరు అప్డేట్ అసలు కంప్లీట్గా ఆపేస్తామంటే మాత్రం మీకు లాంగ్ రన్లో ప్రాబ్లం అవుతుంది. మీరు సెక్యూరిటీ అప్డేట్స్ అని మిస్ అయిపోతారు. కొన్ని ఫీచర్స్ వర్క్ అవ్వవు మీకు మొబైల్ ఫోన్లో, కొన్ని యాప్స్ సపోర్ట్ కూడా రాదు, ఒక్కోసారి కొన్ని యాప్స్ కూడా సపోర్ట్ చేయవు. సో ఇట్లా అయిపోతూ ఉంటుంది. సో బెటర్ మీరు అప్ టు డేట్ ఉండండి. కాకపోతే అప్డేట్స్ చెక్ చేసుకుని ఉండండి. అప్డేట్స్ మీకు బాగుంది అంటే ఇన్స్టాల్ చేయండి. లేదా అప్డేట్ లేదా ప్రాబ్లం ఉంది కొంతమంది రిపోర్ట్ చేస్తున్నారు అంటే మాత్రం యూజర్స్ అప్డేట్ని స్కిప్ చేయండి. నెక్స్ట్ అప్డేట్కి వెయిట్ చేయండి, నెక్స్ట్ అప్డేట్ చేసుకోండి. అంతేగాని సంవత్సరాల తరబడి అప్డేట్లు చేయకుండా మాత్రం ఉండకండి. నెక్స్ట్ మనకి FSSAI ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, FSSAI అంటాం కదా, ఫుడ్ గురించి వీళ్ళు మనకి బ్యాడ్జీలు ఇస్తూ ఉంటారు. సో వీళ్ళు ఇప్పుడు వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్స్, వాటికి BSI సర్టిఫికేషన్ అయితే తీసేశారు. సో ఎందుకంటే ఇప్పుడు కల్తీ చేస్తున్నారు, ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ మేము వాళ్ళ ఫ్యాక్టరీస్కి వెళ్ళి చెక్ చేస్తాం, చెక్ చేసిన తర్వాతే వాటి పర్మిషన్ ఇస్తామని చెప్తున్నారు. అండ్ ప్యాకేజ్ ఏదైతే డ్రింకింగ్ వాటర్స్ బయట దొరికే వాటర్ బాటిల్ కొనుక్కొని చాలామంది వాటర్ తాగుతున్నారు. వాటి నుంచి చాలామందికి హెల్త్ అయితే పాడవుతుంది, చాలా కంప్లైంట్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో వీటిని డూప్లికేట్ కూడా చేస్తున్నారు. పెద్ద బ్రాండ్స్ ఉంటాయి కదా, బిస్లరీ కానీ కిన్లే కానీ ఇట్లాంటి బాటిల్స్ కూడా డూప్లికేట్ చేస్తున్నారు. వాళ్ళ బ్రాండ్ నేమ్ మీద అమ్మేస్తున్నారు కొంతమంది డిఫరెంట్ పేర్లు పెట్టి అమ్ముతున్నారు. బిస్లరీ ఇట్లా రకరకాల పేర్లు చేసేసి అమ్మేస్తూ ఉన్నారు. సో వీళ్ళు చాలా వాటర్ బాటిల్స్ ఇట్లనే కల్తీ వాటర్ బాటిల్స్ ఇవన్నీ బయట దొరుకుతాయి మీకు. సో వాటిని తాకండి అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్నారు. FSSAI చెప్పేది ఏంటంటే బయట వాటర్ బాటిల్స్ కొనుక్కోకండి, మ్యాక్సిమం మీరు ఇంట్లోంచి వాటర్ క్యారీ చేయడం ఉత్తమం అని చెప్పేసి చెప్తున్నారు. సో బెటర్ ఇంట్లో నుంచి వాటర్ని తీసుకెళ్ళాలి, కానీ బయట వాటర్ బాటిల్స్ ఎంత తక్కువ తాగితే అంత మంచిది. నెక్స్ట్ మనకి గూగుల్ మ్యాప్స్ రీసెంట్గా ముగ్గురిని బలి తీసుకున్న విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్లో జరిగింది ఈ సంఘటన. కూలిపోయిన బ్రిడ్జ్ మీద నుంచి తీసుకెళ్ళిన వాళ్ళని కింద పడిపోయారు వాళ్ళు. మళ్ళీ ఉత్తరప్రదేశ్లోనే మార్నింగ్ టైంలో ఫాగ్ ఉంటుంది కదా, ఆ టైంలో ఒక ముగ్గురు కార్లో వెళ్తున్నారు. సో వీళ్ళు రోడ్లో వెళ్తున్నప్పుడు వాళ్ళకి రోడ్ లాగా కనిపించింది. యాక్చువల్గా అయితే అది అక్కడ రివర్ అయితే ఉంది, రివర్లోకి అయితే కార్ అయితే వెళ్ళిపోయింది. తర్వాత వీళ్ళకి ఏం కాలేదు, వీళ్ళకి మొత్తం బయటకు వచ్చేసారు, కార్ని కూడా బయటికి తీశారు. వీళ్ళ ప్రాణాలకైతే ఏం ప్రమాదం అయితే లేదు. సో మనకి తెలియని రూట్స్ వెళ్ళేటప్పుడు మాత్రం గూగుల్ మ్యాప్స్ మీద ఎక్కువ డిపెండ్ అయితే అవ్వకండి. ఇది మంచి ప్రోడక్ట్ న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. ఈరోజు ఎక్కువ 13 వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తుంది, ఇక్కడ దాన్ని చెక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.